హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగున్నారా? ఒక కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటనను నేను మీకు తెలియచేయాలని ఈ వీడియో రూపంలో ఆశపడుతూ ఉన్నాను. అయితే చివరి వరకు ఈ వీడియో చూడండి. చివరి వరకు వీడియో చూడటం వలన మీ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా జరిగే ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగనే జరిగిన వాళ్ళు కూడా వెంటనే కామెంట్ బాక్స్లో మీ జీవితంలో జరిగిన సంఘటనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మరలా మీకు రిప్లై ఇస్తాను. ఒక దినాన సూర్యకి తన భార్య అయినటువంటి సుప్రజ కాల్ చేస్తుంది. ఏమండి, ఇంట్లో రైస్ అయిపోయినాయి, చిన్నపిల్లలకి మ్యాంగోస్ తీసుకొని రండి అని చెప్పేసి ఆ ఫోన్లో మాట్లాడటం జరిగింది. తన భర్త అయినటువంటి సూర్య కూడా సరే అని చెప్పేసి తనకున్నటువంటి బైక్ వాహనం మీద వస్తూ ఒక రైస్ ప్యాకెట్ మ్యాంగోస్ను పట్టుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ రైస్ ప్యాకెట్ మ్యాంగోస్ బండి హ్యాండిల్ పైన పెట్టుకోవడం వలన తనకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మ్యాంగోస్ని హ్యాండిల్ పైన పెట్టుకోవటం వలన మ్యాంగోస్ కింద పడిపోతాయేమో అనిపించి సైడ్కు ఉన్నటువంటి హ్యాంగిల్కి తగిలించాలని ఆ వాహనం మీద వస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో వాహనం చాలా స్పీడ్గా హైవే పైన వస్తూ ఉంటుంది. బండి 60 స్పీడ్లో ఉంటుంది. ఆ స్పీడ్గా వస్తూ ఆ మ్యాంగోస్ని ఎప్పుడైతే తగిలిద్దాం అని అట్లా వెనుకకు తిరిగాడు. వెంటనే బ్రిడ్జి పైన తన వాహనం చివరిగా ఉన్నటువంటి డివైడర్కి ఢీకొట్టపోయి చివర కొంచెం మాత్రమే ఆ వాహనం ఆ బ్రిడ్జి పైన తగులుతుంది. అయితే ఆ బ్రిడ్జి పైన సుమారు హైటు 50 అడుగుల లోతు ఉంటుంది. ఆ కొంచెం తగిలిన ఆ బ్రిడ్జి పైనుండి సూర్య గనుక వాహనం తాను కింద పడినట్లయితే ఆ కుటుంబంలో అతనికి మరణము, తన భార్య పిల్లలకు ఎంతో దుఃఖమును, కన్నీటిని, అలాగే వారిని అనాథలుగా చేసి ఉండేవాడు. కానీ అలా జరగకుండా ఒక అద్భుతం జరిగింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం.